మీరు నా జీవితంలో చేసిన మేలుకరమైన విషయాలు ప్రభా, నన్ను మీలోకి నడిపించిన విషయాన్ని ప్రభా నేను ఇక్కడ మాట్లాడుతుండగా ప్రభా నా నోటికి మీ ఉచ్చారణ దయచేయండి ప్రభా. ప్రభా నన్ను మీసులో చాటును మరుగుపరుచుకునండి ప్రభా. సాక్ష్యం అందరి హృదయాల్లో తాకబడటానికి ప్రభా, మీరు నా జీవితంలో చేసిన గొప్ప మేలును ప్రభా మేమందరూ తెలుసుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే నీ పాస్టర్ గారికి, వచ్చిన విశ్వాసులందరికీ దేవుని నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా చెప్పాలంటే పాస్టర్ గారు అన్నారు నేను చాలా సౌకర్యాలు ఉన్న కుటుంబంలో పుట్టానని. నేను అలా పుట్టలేదు, మామూలు కుటుంబంలో పుట్టాను నేను. ఇప్పుడంటే ఏదో దేవుడు ఇచ్చారు కాబట్టి, బ్లెస్ చేశారు కాబట్టి అన్నీ ఉన్నాయి నేను అనట్లేదు. ఏదో ఆయన కృపను బట్టి ఇచ్చారు కాబట్టి. నేను మీలాంటి కుటుంబంలోనే పుట్టాను. గమనించండి, ఈడెవడో ఎక్కడి నుంచి వచ్చాడని ఏలియన్లా చూడకండి నన్ను, దయచేసి నన్ను ఏలియన్లా చూడకండి. నేను మానవుడిగానే పుట్టాను. పాస్టర్ గారు అది నేను మామూలు కుటుంబంలోనే పుట్టాను. మా నాన్నగారు చిన్న చిరుద్యోగి కాదు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు, గవర్నమెంట్ జాబ్ చేసేవారు. అదొకటే ప్లస్ పాయింట్. మా అమ్మగారి ఇంట్లో ఉండే భార్య, నాకు ఒక అన్నయ్య, నేను, ఇద్దరు మగపిల్లలం. యాక్చువల్గా వాక్యం చెప్పమన్నారు కానీ నా సాక్ష్యం చెప్పడానికే దేవుడు పిలిచారని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సాక్ష్యం అని ప్రేరేపించారు కాబట్టి సాక్ష్యం చెప్తున్నాను. అయితే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. అది జ్ఞాపకం చేసుకొని నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరంటే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని అంగీకరించిన వారు మాత్రమే క్రైస్తవుల కింద గుర్తించబడాలి. అమెరికాలో ఏమంటారంటే, నేను క్రిస్టియన్ అని చెప్పాను అనుకోండి, అమెరికాలో నేను యేసుప్రభు గారే నిజమైన దేవుడు అని నమ్మితే అది క్రైస్తవుడిగా చెప్పుకుంటారు అక్కడ. మనం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడి కింద చెప్పుకుంటాం, అది రాంగ్. క్రైస్తవ నొప్పుకొని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే మనం క్రైస్తవులుగా అవుతామన్నది గమనించండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు క్రైస్తవుడు, మా అమ్మగారు హైందవ కుటుంబం నుంచి పుట్టారు. వారిద్దరు వివాహం జరిగిన తర్వాత మా అమ్మగారు కూడా బాప్తిజం తీసుకున్నారు. సో నేను ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను. 10th అయిపోయింది. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, చర్చ్కి వెళ్ళేవాడిని. కానీ నిజమైన క్రైస్తవ అనుభవంలో నేను లేను. అలాంటప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సి జాయిన్ అయిన యూనివర్సిటీలో. అంతవరకు ఎలాగుండదంటే సినిమాలు చూసేవాడిని. ఇదేంటి సినిమాలు అంటున్నాడని అలా చూడొద్దు. క్రైస్తవుడిగా సినిమాలు చూడటం పాపం కాబట్టి, ఆ సమయంలో నేను పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి, క్రైస్తవుడిగా లేను కాబట్టి సినిమాలు చూసేవాడిని, పాపాల్లో ఉండేవాడిని, పాపం చేసేవాడిని. అయితే అది పాపం అని అప్పుడు అనుకోం మనం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, బైబిల్ చర్చికి వెళ్తుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటాం. దేవుని వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం లేదు అనుకుంటాం. జీవిస్తే అలా కాకపోయినా బైబిల్ ప్రకారం ఉంటున్నామని మన ఉద్దేశం. కానీ బైబిల్ క్షుణ్ణంగా పరిశీలించి మనం ధ్యానం చేస్తే మనం ఎంత పాపంలో ఉన్నామో మనకి దేవుడు బయలుపరుస్తాడు. అయితే నేను బైబిల్ అంత పెద్ద చదివాను కాదు, కానీ మా అమ్మగారిని మా నాన్నగారిని మెప్పించడానికి సండే స్కూల్కి చర్చ్కి వెళ్ళేవాడిని. సాధారణంగా చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ అదే చేస్తుంటారు. ఒక ఫ్రెండ్ నాతో ఏమన్నాడంటే, క్రైస్తవులు ఎలా ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ క్రిస్టియన్స్ అన్నారు. అంటే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. ఈస్టర్, ఈసీజీ అంటే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. అంటే వీళ్ళు ఎప్పుడు కనిపిస్తారు? పండగ క్రైస్తవులు అనమాట. నేను పండగ క్రైస్తవుల్లాగా ఉండేవాడిని. అంటే ఆ 3 రోజులు గ్యారంటీగా చర్చ్కి వెళ్ళేవాడిని. మంచి విశ్వాసం అప్పుడు ఆ 3 రోజులే. తర్వాత మళ్ళీ మామూలే. నేను ఎంఎస్సి జాయిన్ అయిన తర్వాత నాకు తెలియకుండానే నా చుట్టుపక్కల ఉన్న అన్య మతస్థులు వాళ్ళ ప్రభావం వలన నేను దేవుడి నుంచి చాలా దూరం అయిపోయాను. సండే చర్చ్కి వెళ్ళడం ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి వెళ్ళేవాడిని. అయితే నేను
ఆ ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు ఎడ్యుకేషనల్ టూర్ ఒకటి అరేంజ్ చేశారు మా డిపార్ట్మెంట్లో. నేను జువాలజీ చేసినప్పుడు ఎంఎస్సి జువాలజీ చేశాను. ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ వెళ్ళిన ప్రాంతంలోని మేము వెళ్ళిన ప్రాంతంలోని ఏం జరిగింది, తమిళనాడు వెళ్ళాం, కేరళ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఏం జరిగిందంటే హైందవ గుడులకి మమ్మల్ని తీసుకెళ్ళారు. సో నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. దానివల్ల ఏదో నష్టం జరిగిందని నేను చెప్పట్లేదు. కానీ అది తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా అమ్మగారు, నేను, మా నాన్నగారే ఉన్నాం. మా అన్నయ్య ఏమో అప్పటికి హాస్టల్లో ఉన్నాడు. అయితే నేను ఇంట్లో ఉంటుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, నాకు చాలా ఎక్కువ మూత్రం అవుతుంది, అలాగనే ఎక్కువ దాహం వేస్తుంది. ఇది ఎందుకు ఎక్కువ దాహం, ఎంత వాటర్ తాగినా అలా తాగుతూనే ఉన్నాను. నీళ్ళు తాగిన తర్వాత టాయిలెట్కి వెళ్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరిగిందో నాకు అర్థం కాలే. మా అన్నయ్య అప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ కాలేజ్లో. సో మా అన్నయ్యకి ఫోన్ చేస్తే, ఏం లేదు, డీహైడ్రేషన్ అయి ఉంటుంది, నీరు పోయి ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువ దాహం వేస్తుంది అన్నాడు. ఓకే, అదే అనుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అది తగ్గట్లేదు, చాలా నీరసం అనిపిస్తుంది, బాడీ అంతా వీక్ అయిపోయిన తర్వాత అసలు బలం లేదు, నడవటానికి కూడా శక్తి లేని సమయంలో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్ట్లు రాశారు, బ్లడ్ టెస్ట్ రాశారు. సో వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చిందంటే, నాకు బ్లడ్ షుగర్ ఉన్నట్టు బయటకు వచ్చింది. నాకు అప్పుడు 24 సంవత్సరాలు. ఆ సమయంలోని నేనేమనుకున్నానంటే, చిన్నప్పుడు 24 సంవత్సరాల్లో బ్లడ్ షుగర్ రాదు, ముసలైన తర్వాత వస్తుందని ఒక అవగాహన నాకు కలిగి ఉన్నానన్నమాట. ఎందుకంటే మనకు అదే పిక్చర్ ఉంటుంది కదా, పిక్చర్ ఉంటుంది కాబట్టి నేను అలాగే అనుకున్నా. సో 24 ఏళ్ళప్పుడు నాకు షుగర్ వచ్చింది. షుగర్ అంటే అందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్లో డయాబెటీస్ అంటారు, తెలుగులో మనం పంచదార వ్యాధి అంటాం. ఓకే, షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే, నాన్న అప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటే నాకు దగ్గర 500 ఉంది. ఎంత ఉండాలంటే 110, 170 ఉండాలి. నాదేమో 500కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే, నీకు మామూలు ట్యాబ్లెట్స్ కుదరదు, నీకు ప్రతిరోజు ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఉదయం టిఫిన్ తినక ముందు, రాత్రి భోంచేయక ముందు 2 పూట్ల నువ్వు ఇంజెక్షన్ తీసుకోవాలన్నారు. తీసుకోవాలంటే ఫస్ట్ కోపం ఎవరి మీద వచ్చిందంటే దేవుడి మీద వచ్చింది. నాకు దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకో తెలుసండి, ఈజీగా మన కోపం ఎవరి మీద బయలుపరచగలమంటే దేవుడి మీదే. అంతే కదా, మా తల్లిదండ్రుల మీద కోపం చూపించలేను, ఎందుకంటే వారు నన్ను పోషిస్తున్నారు. దేవుడి మీద కోపం వచ్చింది. ఏం దేవా నాకు ఇలాంటివి ఇచ్చావు, ఫుల్ కోపం, గొడవ, దేవుడితో గొడవ అనమాట. నాకెందుకు, నేను చర్చికి వెళ్తున్నాను కదా, అదే నా ఊహ అనమాట. అంటే చర్చికి వెళ్తే నేను క్రైస్తవుడిని, నేను పాప జీవితంలో ఉన్నాను కాబట్టి పాపాలను ఒప్పుకొని దేవుని రక్తంతో కడగబడి ఆయనే సొంత రక్షకుడిని అంగీకరించాలని నాకు అవగాహన లేదు. కాబట్టి నేను దేవునితో గొడవపడి నేను ఏం చేశానంటే చర్చికి వెళ్ళడం మానేశాను. అప్పటి వరకు సండే చర్చికి వెళ్ళేవాడిని, ఆ సండే చర్చికి వెళ్ళడం కూడా మానేశాను. నేను ఇంకా చదువుకోవాలి, ఎందుకంటే ఈ షుగర్ వ్యాధి ఉంది కాబట్టి నేను చదువుకొని సెటిల్ అవ్వాలి, లైఫ్లో మంచిగా స్థిరపడాలని ఉద్దేశంతో ఏం చేశానంటే చదవడం ప్రారంభించాను. అప్పటికి చదువుతూనే ఎక్కువ కష్టపడడం ప్రారంభించాను. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత నా లైఫ్ మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒక తోడు ఉండాలి, లేకపోతే ఆ డయాబెటీస్ వలన నేను ఏం పని చేయాలన్నా సరే నీరసం ఎక్కువ వచ్చేది. కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో లేకపోతే నా ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి, కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు. కిడ్నీస్ ఫెయిల్ అయితే నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. ఇవన్నీ నా మనసులో ఉన్నాయన్నమాట. ఎందుకంటే సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఇవన్నీ నేను చదువుకున్నాను కాబట్టి నాకు అప్పుడు అనిపించింది. అలాగా అనిపించిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకానొక రోజు మా అమ్మగారు ఒక ప్రేయర్ గ్రూప్కి వెళ్తుంటారు. మా అమ్మగారు శుక్రవారం ప్రేయర్కి వెళ్ళి తిరిగి వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించారు. శుక్రవారం ఈవినింగ్ మాట్లాడారు. ఏమనంటే, బెన్నీ, ఒక సిస్టర్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, నువ్వు మా ప్రేయర్ గ్రూప్, నన్ను ఇంట్లో చిట్టు అని పిలిచేవారు, బెన్నీ అని కాదు, చిట్టు ప్రేయర్కి వస్తున్నారు కొంతమంది, నువ్వు అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకో అంటే మా అమ్మగారిని తిట్టేశాను నేను. ఏమనంటే, దేవుడు నాకేం చేశారు, నేను ఎందుకు ప్రార్థన చేయించుకోవాలన్నాను. నాకు డయాబెటీస్ ఇచ్చారు కాబట్టి నేను రాను. దేవుడి మీద అలిగాను. కరెక్ట్గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే అలిగాను కాబట్టి నేను దేవుడి దగ్గరికి రాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే మా అమ్మగారితో రానని చెప్పేశాను. మా అమ్మగారు కూడా ఊరుకున్న తర్వాత మరొక రోజు ఏం జరిగిందంటే, శనివారం అది, సోమవారం ప్రేయర్కి రమ్మన్నారు. శనివారం ఏం జరిగిందంటే, నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, తనకు తెలిసింది నాకు డయాబెటీస్ వచ్చిందని. సో నన్ను విజిట్ చేయడానికి మా ఇంటికి వచ్చాడు.
మా ఇంటికి వచ్చి తన క్రైస్తవుడు, ఎందుకంటే తను నేను ఒకే చర్చ్కి వెళ్ళే వాళ్ళం, తను నేను బెంచ్ మేట్స్ పక్క పక్కన కూర్చున్న వాళ్ళం. తను మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించాడు. కూర్చొని మాట్లాడుతూ ఏంటి బెన్ ఇలా జరిగింది ఏదో మాట్లాడుతుంటే తను అన్నాడు, నువ్వు అన్ని ప్రయత్నం చేసావు కదా, నువ్వు చాలా చేస్తున్నావు, మెడిసిన్ తీసుకుంటున్నావు, అన్నీ తీసుకుంటున్నావు, అంతా మంచిదే, తీసుకో మెడిసిన్, నేను మానేయమని చెప్పట్లేదు, నువ్వు తీసుకోవాలి, లేకపోతే షుగర్ కంట్రోల్ అవ్వదు కాబట్టి తీసుకో. కానీ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కదా, ఒక్కసారి యేసుప్రభు గారి గురించి, యేసుప్రభు గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తారని చెప్పారు. నీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతారు ఆయన, నీ ఆరోగ్యాన్ని కుదుటపరచగలుగుతారు ఆయన, నిన్ను స్వస్థత ఇస్తారు ఆయన అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే దేవుడితో తను నాతో చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ మాట సాధారణంగా వింటాం, కానీ దేవుడు నాకు తన ద్వారా మాట్లాడినట్టు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అవగాహన వస్తుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, సజీవమైన దేవుడు, తన సేవకుల ద్వారా తనకు ఎంచుకున్న వారి ద్వారా మనతో మాట్లాడతారని నాకు అప్పుడు అవగాహన లేదు కాబట్టి నేను అది అర్థం చేసుకోలేదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను వాక్యంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం నేను గ్రహింపులకు వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం వచ్చింది. దేవుడు నా స్నేహితుడిని నా జీవితంలో వాడుకొని ఆయన ద్వారా మాట్లాడారని నేను ఒక అవగాహనకు వచ్చాను. అయితే తను నాతో మాట్లాడినప్పుడు నాకు ఎందుకో అనిపించింది దేవుడు నాలో ఒక మార్పుని తీసుకొచ్చారు అని నేను అనుకున్నాను. తర్వాత ఏంటంటే ప్రేయర్కి వెళ్దామని అనిపించింది. మేము ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను దింపేసి నాకు బాయ్ చెప్పి, బెన్నీ ఒకసారి దేవునికి ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్పి, దాని తర్వాత బండి మీద వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు, దేవుడి గురించే మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ సోమవారం ప్రేయర్ అన్నావు కదా, వెళ్దామన్నాను. సోమవారం దేవుని దగ్గరికి ప్రేయర్కి వెళ్దామన్నా. అయితే ఆదివారం అయిపోయింది, చర్చికి వెళ్ళలేదు. గమనించాను, చర్చికి వెళ్ళడం మానేశానని చెప్పాను కదా, దేవుడి మీద అలిగాను కదా. మనం ఇంట్లో అలిగితే ఏం చేస్తాం, అన్నంతోనే వీచేయం. దేవుడి మీద అలిగితే దేవుడిని పట్టించుకో. అలాగే నేను దేవుడిని పట్టించుకోవడం మానేశాను. అంటే అలాగే దేవుడు నన్ను పట్టించుకోకుండా ఉన్నాడా అంటే ఆయన పట్టించుకున్నారు కాబట్టి స్నేహితుడిని నా దగ్గరికి పంపించారు. మనం విడిచిపెట్టని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అటువంటి దేవుని కలిగి ఉన్నాం, సజీవమైన దేవుని కలిగి ఉన్నాం. అయితే నా జీవితంలో ఏం జరిగిందంటే, ఆ రోజు మా అమ్మగారికి చెప్పగానే మా అమ్మగారు చాలా సంతోషించారు. సోమవారం ఉదయం బయలుదేరి వెళ్తున్నప్పుడు మా అమ్మగారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అనమాట. ఏమని, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, అరగంట అంతకన్నా ఎక్కువ ఉండదు, అక్కడ ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చేయాలి, ఎగ్జామ్స్ నాకు అప్పుడు, సో చదువుకోవాలి నేను అని చెప్పి మా అమ్మగారు నేను బస్సులో వెళ్ళాం. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ప్రార్థన కోసం వచ్చారు. ఆంటీ వాళ్ళ చుట్టం ఒక అమ్మాయి వచ్చింది హైదరాబాద్ నుంచి. తను చాలా యవ్వనస్తురాలు. తను అప్పుడు నాకు తెలిసి ఒక 18 నుంచి 19 సంవత్సరాలు కలిగిన దేవునితో అభిషేకించబడిన యవ్వనస్తురాలు. అయితే ఆంటీ ఏం చెప్పారంటే, ఆ అమ్మాయిని పిలిచి, అమ్మ నువ్వు ప్రార్థన చేయి బెన్నీ కోసం అనగానే ఆ అమ్మాయి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన వెంటనే మా ఆంటీ అడిగారు, నీకేమైనా మార్పు వచ్చిందా అని అడిగారు. నీకేమైనా మార్పు వచ్చిందంటే నాలో ఏ మార్పు కలగలేదని చెప్పాను. మార్పు అంటే ఏదైనా అనుభవించేవా నువ్వు, ఏదైనా శక్తి నీలో వచ్చినట్టు అనిపించిందంటే ఏం అనిపించలేదు అన్నాను. తర్వాత ఏం జరిగిందంటే, ఆంటీ ఏమో అమ్మాయితోటి నువ్వు చెయ్యేసి ప్రార్థన చేయని చెప్పారు. సో ఆ అమ్మాయి చెయ్యేసింది, ప్రార్థన స్టార్ట్ చేసింది, అన్ని భాషల్లో మాట్లాడుతుంది. అన్ని భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక విజన్ చూడడం ప్రారంభించాను. విజన్ అంటే తెలుగులో దర్శనం. దర్శనం చూడడం ప్రారంభించాను. నా కళ్ళు తెరిచే ఉన్నాయి, దర్శనం చూస్తున్నాను. ఆ దర్శనం ఏంటంటే ఆకాశం తెరవబడింది. మనకు తెలుసు కదా, స్టీఫెన్ని రాళ్ళతో కొట్టుతున్నప్పుడు స్టీఫెన్ పైకి చూసినప్పుడు ఆకాశం తెరవబడి తండ్రి పక్కనే యేసుప్రభు గారు నిల్చున్నట్టుగా మనకి ఆ అపోస్తల కార్యంలో చూస్తాం మనం. అలాగే ఆకాశం తెరవబడి ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి నన్ను గట్టిగా తాకినట్టు అనిపించింది. తాకినట్టు అనిపించడం కాదు, నిజంగా తాకింది. ఒక శక్తి, ఒక వెలుగు, దేవుని వెలుగు వచ్చి నన్ను తాకింది. తాకిన దగ్గర నుంచి నేను ఏడడం ప్రారంభించాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. ఏడడం అంటే మామూలుగా ఏడట్లేదు. చిన్నపిల్లలు ఏడుస్తారు చూడండి, గొక్క పెట్టుకొని ఏడుస్తారు అంటారు కదా, సాబింగ్, ఇంగ్లీష్లో సాబింగ్ అంటాం దాన్ని. అలాగే ఏడడం ప్రారంభించాను. ఈ ఏడడం ప్రారంభించి ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. ఇప్పటికే ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు. అంటే బైబిల్లో ఎదుగుతున్న కొలది తెలిసింది, నా పాపాలు ఒప్పుకొని దేవుడు నన్ను రక్షించారు, క్షమించారు, ఆయన శక్తి నన్ను తాకిందని తర్వాత అర్థమైంది. కానీ ఆ సమయంలోని నేను ఎందుకు ఏడ్చానో నాకు అర్థం కాలే.
ఏడుస్తూనే ఉన్నాను. ఎంతవరకు ఏడ్చానో తెలుసండి? కరెక్ట్గా 3-4 వరకు ఏడుస్తూనే ఉన్నాను. 3-4 గంటల వరకు అలా ఏడుస్తున్నాను. నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేసానో తెలుసండి? మధ్యాహ్నం 11 గంటలకి. ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3-4 వరకు ఏడుస్తూనే ఉన్నాను. మధ్యలో భోజనం చేశాను, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాను. అలా ఏడుస్తూనే ఉన్నాను సాయంత్రం 4 వరకు. నాకేం అర్థం కాలే. ఆంటీ ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళాక కూడా ప్రార్థన చేసుకో అన్నారు. ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు, నా జీవితంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకటి మాట నేను ఆ రోజు అర్థం చేసుకున్నాను. నేను ఏంటంటే, ఆ వెలుగు దేవుని యొక్క వెలుగు అని అర్థమైంది. హల్లెలూయా. ఇట్ వాజ్ అ లైట్ ఫ్రమ్ గాడ్. ఇట్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ టచ్డ్ మీ. దేవుని ఆత్మ నన్ను తాకిందని అర్థమైంది. నాకు అభిషేకించబడ్డానని అర్థమైంది. దేవుని యొక్క ఆత్మ నన్ను తాకిందని అర్థమైంది. నన్ను ఒప్పింపజేసింది పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థమైంది. అప్పుడు అర్థం అవ్వలేదు, గమనించండి. తర్వాత అర్థమైంది నా ఆ ఎక్స్పీరియన్స్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు. అయితే అది తాకిన తర్వాత అదంతా అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వచ్చాను, బైబిల్ తీసి చదివాను, అమ్మగారితో నాన్నగారితో మాట్లాడాను. దేవుడు బైబిల్ నుంచి మాట్లాడడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి నాకు దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడుతున్నారు. నేను ఎగ్జామ్స్ గురించి మర్చిపోయాను. ఎగ్జామ్స్ అప్పటికి 5 రోజులు 10 రోజులు ఉంది. ఎగ్జామ్స్ గురించి కంప్లీట్గా మర్చిపోయాను. నేను ఏం చదివానో చదువుతున్నానో తెలుసండి? ఓన్లీ బైబిల్ మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం వరకు చదవడం ప్రారంభించాను. మొదట్లో అలాగే ఉంటుంది కదా, దేవుణ్ణి తెలుసుకున్న మొదట్లోని ఫైర్ అలాగే ఉంటుంది, మంట అలాగే ఉంటుంది. అలాగే ఉన్నాను నేను, అలాగే ఉన్నాను. బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని కొన్ని వచనాల నుంచి డైరెక్ట్గా ఐ కుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరం నాకు వినిపించడం స్టార్ట్ అయింది. నా చెవుల్లో వినిపించడం స్టార్ట్ అయింది. గాడ్ వాజ్ టాకింగ్ విత్ మీ. నేను దేవుడిలో, మన భాషలో చెప్పాలంటే లీనమైపోయి ఉన్నాను అనమాట ఆ సమయంలో. ఎందుకంటే దేవుడు అంత అద్భుత కార్యం నా జీవితంలో చేశారు ఆ సమయంలో. అయితే అది జరిగిన కొంత సమయం తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత ఎగ్జామ్స్ రాశాను. నేను ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడు నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే బైబిల్ చదువుతూనే ఉన్నాను, మిగతాది ఏది చదవకుండా ఉన్నాను కాబట్టి, బైబిల్ మాత్రమే చదువుతున్నాను కాబట్టి స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నేను. కానీ దేవుడు నాకు హెల్ప్ చేశారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి. ఓకే, అలాగని మీరు ఎవరు చదవద్దు, దేవుడిని అడగండి హెల్ప్ చేస్తారని అనుకోవద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. ఆ సమయంలో నాకు అలా జరిగింది. నేను ఎందుకంటే దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలని బైబిల్ చదివాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేశారు. ఓకే, అలాగే అన్నిసార్లు జరుగుతుందని అనుకోవద్దు. స్టూడెంట్స్ చేయవలసిన పని ఏంటంటే చదవాలి. మార్నింగ్ కూడా నేను అదే చెప్పాను మీకు. చదివి మనం ఒక స్థితికి వెళ్ళాలని దేవుడి ఉద్దేశం. మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఆ ప్రయత్నాన్ని బలపరుస్తారు, శక్తినిస్తారు. మనం ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తారు ఆయన. అయిపోయిన తర్వాత నేను 98లో ఎంఎస్సీ అయిపోయింది. తర్వాత ఇంకో పీజీ కోర్స్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చర్చ్కి వెళ్ళడం ప్రారంభించాను. వైజాగ్లో ఎంఏ పాల్ అంకుల్ అని ఒక ఆయన ఉన్నారు, గొప్ప దేవుని సేవకులు. ఆయన చర్చ్కి వెళ్ళేవాడిని, ఆయన వాక్యం వినేవాడిని. అలా 2000 సంవత్సరం అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇన్సులిన్ తీసుకుంటాను, టెస్ట్ చేస్తున్నప్పుడల్లా కంట్రోల్లోనే ఉండేది. కానీ 2000 సంవత్సరాలకు వచ్చినప్పుడు కొన్ని రోజులు కఠినంగా ఉంటాం. కానీ తర్వాత ఏం చేశాను, స్వీట్లు అవి తినడం ప్రారంభించాను. సాధారణంగా జరుగుతుంటుంది కదా, టెంప్టేషన్ వచ్చినప్పుడు మనం తింటాం. శోధన వచ్చినప్పుడు స్వీట్స్ కనిపించి, కానీ నాకు ముందు నుంచి స్వీట్స్ బాగా ఇష్టం అనమాట. స్వీట్స్ తినడం ప్రారంభిస్తే నా షుగర్ లెవెల్ చాలా పెరిగిపోయింది. ఒకానొక రోజు ఏం జరిగిందంటే, సోమవారం రాత్రి ఏం జరిగిందంటే, నాకు వాంతులు అవడం స్టార్ట్ అయింది. విపరీతమైన వాంతులు. మెడిసిన్ వేస్తున్నారు కానీ తగ్గట్లేదు, మెడిసిన్ వేసారు కానీ తగ్గట్లేదు. తగ్గకపోతే ఏం జరిగిందంటే, అప్పటికి నేను దేవుని కోసం సాక్షిగా చాలా చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. షుగర్ అని తెలియదు కానీ వాంతులు అవుతున్నాయి. నన్ను కేజీహెచ్కి తీసుకెళ్లారు. మీకు తెలుసు కదా, కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది. వైజాగ్లో ఒక వార్డు ఉంది, దాన్ని ఏదో వార్డు అంటారు, మర్చిపోయాను, క్షమించండి. ఆ వార్డు ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ని తీసుకెళ్తారు. నన్ను ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే నా బ్లడ్ షుగర్ 890కి వెళ్ళిపోయింది. 890కి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి జీవించడం కష్టం, బ్రతకడం కష్టం, ఇంకా చావే నెక్స్ట్ దిక్కు అనమాట. 890కి వెళ్ళిపోయింది, షుగర్ లెవెల్ చాలా వెళ్ళిపోయింది. అప్పటికి మా అన్నయ్య మెడిసిన్ అయిపోయి పీజీ చేస్తున్నాడు, కాకినాడలోనే జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాడు అనమాట. అయితే నాకు ఒక ప్రేయర్ గ్రూప్, నేను మార్మన్స్ పొందిన తర్వాత ఒక ప్రేయర్ గ్రూప్కి దేవుడు నన్ను తీసుకెళ్లారు, యవనస్తుల గ్రూప్కి. ఆ గ్రూప్ని ఫ్రైడే బ్యాండ్ అంటారు. మేము ప్రతి శుక్రవారం కలిసేవాళ్ళం. అది
మ్యారేజ్ గ్రూపు ఇదేమి కాదండి, బ్యాండ్ కాదు, గమనించండి. ఆ పేరుని దేవుడే మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మేము ప్రతి శుక్రవారం ప్రార్థన కలిసేవాళ్ళం. ప్రతి సెకండ్ సాటర్డే హోల్ నైట్ సాయంత్రం రాత్రి 9 నుంచి మార్నింగ్ 4 వరకు ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. యవనస్తులు అందరూ స్టూడెంట్స్ ఆ సమయంలో. మేమందరూ దేవుని కోసం బలంగా వాడబడాలని, దేవుడు రాజ్య స్థాపించబడాలని ప్రార్థన చేసేవాళ్ళం అనమాట. ఉపవాసం ఉన్నవారు హోల్ నైట్ ప్రేయర్కి ఉపవాసం ఉంటూ వచ్చేవారు అనమాట. మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించారు. నాకేమో ఆ రోజు షుగర్ ఏమో 890 వచ్చింది. డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాను. ఆదివారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. అయితే నేను హాస్పిటల్లో ఉంటుండగా డాక్టర్లు వచ్చి నన్ను పరీక్షించేవారు. మా అన్నయ్య కూడా కాకినాడ నుంచి తనకి ఇన్ఫర్మేషన్ తెలిసి తను వచ్చేసాడు. మా ప్రేయర్ గ్రూప్ అందరూ ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను మీకు. నా కోసం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. నేను మళ్ళీ బ్రతికించబడాలని వారు ప్రార్థన చేస్తున్నారు. నేను కోమాలో చాలా సీరియస్ అవుతుంది. ఒకరోజు 890 ఉంది, ఒకరోజు ఏమో 950 ఉంది. డాక్టర్లు చేయాల్సిందంతా చేస్తున్నారు. వాళ్ళు మా అమ్మగారికి నాన్నగారికి ఏం చెప్పారంటే, పరిస్థితి చాలా కష్టంగా ఉందండి, ఇంకా చనిపోతాడు మీ అబ్బాయి అని చెప్పారు. మా అన్నయ్య వచ్చిన తర్వాత డాక్టర్ని వెళ్ళి పర్సనల్గా కలిసినప్పుడు, వాళ్ళు మెడికల్ ఫీల్డ్ కాబట్టి మా అన్నయ్యతోటి ఆ డాక్టర్ మాట్లాడడం ప్రారంభించి తను ఏం చెప్పారంటే, శవపెట్టికని రెడీ చేసుకోండి, మీ తమ్ముడు బ్రతికితే 1 రోజు 2 రోజులు అంతకన్నా ఎక్కువ బ్రతకడని చెప్పేశారు. ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. 890 900 అంతకన్నా తగ్గట్లేదు కాబట్టి మీ తమ్ముడు కష్టం అండి, చనిపోతాడు, ఎందుకంటే కంట్రోల్ అవ్వట్లేదు, ఎంత మేము ప్రయత్నించినా సరే కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను కోమాలోనే ఉన్నాను, నాకేం జరుగుతుందో తెలీదు. ఆ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ అన్నాను కదా, నా పక్కన కుడి చేతి పక్క ఒకరోజు ఇద్దరు, ఒకరోజు ముగ్గురు, ఎడం చేతి పక్క ఒకరోజు ఒకరోజు ఇద్దరు, నా ఎదురుగుండా ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు. ఇది నాకు ఎలా తెలుసు అంటే, మీరు కోమలో ఉన్నారు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగచ్చు. మా అమ్మగారు మా నాన్నగారు చూసింది అది తర్వాత చెప్పారు కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను. అయితే చనిపోతానని మా వాళ్ళు డిసైడ్ అయిపోయారా అంటే, పాపం ప్రార్థన చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. మా అన్నయ్యకి డాక్టర్ చెప్పిన తర్వాత మా అన్నయ్య డాక్టర్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మా ఫ్రెండ్స్ నా ప్రేయర్ గ్రూప్ సహోదరులు అక్కడ ప్రార్థన చేసి ఆ రోజు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మా అన్నయ్య వారితో మాట్లాడడం ప్రారంభించాడు అనమాట. మా అన్నయ్య ఏమన్నారు డాక్టర్ గారు అని మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు, మా తమ్ముడు ఇంకా బ్రతకడు, మా అన్నయ్య దేవుణ్ణి తెలుసుకోలేదు, గమనించండి, ఇప్పటికీ తెలుసుకోలేదు, అప్పుడు తెలుసుకోలేదు, ఎందుకంటే డాక్టర్ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు దేవుడు అనే కాన్సెప్ట్ని నమ్మరు సాధారణంగా. అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మా అన్నయ్య ఏమన్నాడంటే, మా తమ్ముడు చనిపోతాడు, నేను శవపెట్టికని ఆర్డర్ చేస్తాను, ఇంకా ఆర్డర్ చేయమని డాక్టర్స్ చెప్పారు, బ్రతికితే 1-2 రోజులు అంతకన్నా ఎక్కువ బ్రతకడు. మా తమ్ముడు బ్రతికితే, గమనించండి, మా అన్నయ్య అన్న స్టేట్మెంట్ గమనించండి, మా తమ్ముడు బ్రతికితే దేవుడు చేస్తేనే బ్రతుకుతాడు, దేవుడు కార్యం చేస్తేనే బ్రతుకుతాడని ఎవరైతే దేవుడిని నమ్మడో ఆయన అన్నాడు. అది అనిన తర్వాత అది సోమవారం జరిగింది, మంగళవారం అయింది, బుధవారం ఉదయం దేవుడు నన్ను అద్భుతంగా కోమ నుంచి బయటికి తీసుకొచ్చాడు. అప్పటికి టెస్టులు జరుగుతున్నాయి, కొంచెం కంట్రోల్ అవుతుంది కానీ చాలా సమయంలో కంట్రోల్ కాలేదు. మా అన్నయ్య అలా చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా రోధిస్తూ నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. గమనించండి, ఇటువంటి ప్రేమను మన సొంత వారి దగ్గర కూడా చూడకపోవచ్చేమో. నన్ను అలా ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభులో మేము కుటుంబంగా కట్టబడటం. హల్లెలూయా. నా కోసం మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నా కోసం నా సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, నా కోసం నేను తెలిసిన వారు అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను బ్రతకాలని ఒకే ఒక ఆశ. వాళ్ళకి ఏమైనా స్వార్థం లేదు. నేను బ్రతికితే వాళ్ళకి ఏమి ఇవ్వను. నేను గమనించండి, నా వలన వాళ్ళకి ఉపయోగం కూడా ఏం లేదు. కానీ నా కోసం దేవుని ప్రేమను చాటిస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ నన్ను ఏం చేశారంటే, నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. బుధవారాన్ని నన్ను అద్భుతంగా దేవుడికి కోమ నుంచి బయటకు తీసుకొచ్చారు. నేను రాకముందు ఒక కళను చూశాను నేను. ఆ కళ ఏంటంటే, వైజాగ్ బీచ్ మీరు చూసి ఉంటారు. వైజాగ్ వచ్చినప్పుడు బీచ్ గ్యారంటీగా వెళ్తారు, ఎవరైనా వెళ్తారు, యవనస్తులు అయితే అక్కడే ఉంటారు నాకు తెలిసి. ఎవరు రాకపోతే ఈసారి రండి, బీచ్ చూడండి. బీచ్లోని ఒక బ్రిడ్జ్ ఉందంట. నేను చూస్తున్న కళ, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఇరిగిపోయి ఉంది. అసలు బీచ్లో బ్రిడ్జ్ ఉండదు, గమనించండి. ఓకే, బ్రిడ్జ్ ఉండదు. ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కలుపుతుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళదు.
సో అదేంటి, అది ఇరిగిపోయి ఉంది. నేనేమో అంచుని పట్టుకొని వేలాడుతున్నానంట. అంచుని పట్టుకొని వేలాడుతున్నాను. అంటే చెయ్యి వదిలేస్తే నేను ఎక్కడ పడిపోతాను? నీటిలోకి పడిపోతాను, మునిగిపోతాను, చనిపోతాను. కానీ ఆ చెయ్యిని నేను విడిచిపెట్టలేదు. సడన్గా ఇంకో కాసేపు అలా కలలా నడుస్తున్నప్పుడు ఒక అదృశ్యమైన హస్తము, నాకు ఓన్లీ చెయ్యి కనిపించింది. గమనించండి, మనిషి ఎవరు కనిపించలేదు, ఒక హస్తం మాత్రం కనిపించింది. అది వచ్చి నన్ను బయటికి లాగింది, అక్కడి నుంచి సేఫ్టీకి లాగింది, సురక్షిత స్థానానికి నన్ను లాగింది. నాకు అది అర్థం కాలే. నేను కోమ నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవా, ఆ కళకి అర్థం ఏంటి అని ప్రారంభించాను. కానీ నాకు అర్థం దేవుడు చాలా రోజులు చెప్పలేదు. ఇంటికి వచ్చేసాను, డిశ్చార్జ్ అయిపోయాను. శనివారం డిశ్చార్జ్ అయ్యాను. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఆ కళ గురించి. ఎందుకంటే ఆ కళ నన్ను ఇది చేస్తుంది, భయపెడుతుంది అనమాట. ఏంటి అది అని అర్థం కాక భయపడుతున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఏమనంటే, నువ్వు చనిపోవలసింది. దేవుని స్వరం నాతో ఇలా చెప్తుంది, నువ్వు చనిపోవాల్సింది. నువ్వు చెయ్యి వదిలేస్తే నీటిలో పడిపోయి చనిపోతావు. కానీ ఆ అదృశ్యమైన హస్తం ఎవరిదంటే నాదే. నిన్ను నేను బయటికి సురక్షితానికి, జీవితంలోకి నేను లాగాను. ఇప్పటి నుంచి నువ్వు నా గురించి నేను నీ జీవితంలో చేసిన కార్యాన్ని నువ్వు సాక్ష్య రూపంగా నువ్వు చెప్పాలని దేవుడు నాతో మాట్లాడడం నేను చెవులారా, నా చెవులతో నేను విన్నాను. హల్లెలూయా. ఆ దినాన్ని దేవుడు నన్ను చనిపోవలసిన వాడిని లాజర్ని ఎలాగైతే 4వ రోజున తిరిగి లేపాడో, లాజరు అని పిలిచినప్పుడు లాజర్ని ఎలాగైతే సమాధి నుంచి బయటికి లేపాడో, నన్ను చావు నుంచి దేవుడు లేపినట్టుగా నేను గమనించాను. నేను చదివినప్పుడు కొన్ని రోజులు జాబ్ లేదు. జాబ్ కోసం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా, నేను ఎక్కడైతే చదువుకున్నానో అక్కడే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ ఇచ్చారు. అక్కడ నేను ఇప్పుడు ఇందాక పాస్ట్గా చెప్పారు కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా ఉన్నాను. ఇది గొప్పకే చెప్పట్లేదు, గమనించండి. దేవుడు చేసిన కార్యంగా గుర్తించండి. నేను ఎందుకు పని చేయనంటే వాడిని, కానీ దేవుడు నన్ను అటువంటి స్థానంలో ఉంచారు. చెప్పాను కదా, మీలాంటి కుటుంబంలో నేను పుట్టాను. నేను ఏదైనా ఇప్పుడు నేను చేస్తున్నానంటే అది దేవుని అద్భుతమైన కృప తప్పించి ఇంకేమీ కాదు. అయితే ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు 17 మంది వచ్చారు. 17 మందిలో దేవుడు నన్ను సెలెక్ట్ చేయడానికి, దేవుడు నా నోటి ద్వారా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చారు. ఇంటర్వ్యూ జరక్క 9 రోజుల ముందే మా నాన్నగారు చనిపోయారు. గమనించండి, ఇంటర్వ్యూ లెటర్ నాకు వచ్చినప్పుడు మా నాన్నగారు శవాన్ని పాతిపెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. ఆ రోజు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఇంక నేను ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటున్నా మీకు అర్థమవుద్ది. నాన్నగారు చనిపోయారు. నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారు చనిపోయారు. ఎందుకంటే నాన్నగారు మా కోసం అన్నీ త్యాగం చేశారు. మా నాన్నగారు, అమ్మగారు అన్నీ త్యాగం చేశారు. అందరు తల్లిదండ్రులు అలాగే ఉంటారు, మా కోసం ప్రార్థన చేశారు. ఆ రోజు చనిపోయినప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. 9 రోజుల తర్వాత నాకు ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కూడా నాకు ఓపిక కాదు, కానీ ధైర్యం సరిపోలేదు. కానీ దేవుడు ఏం చేశారంటే, వారి హృదయాన్ని కూడా మెత్తపరిచి నాకు వచ్చిన ఆన్సర్స్, ఏ ఆన్సర్స్ వచ్చో అవే క్వశ్చన్స్ అడిగారు. అది దేవుని కృపే. గమనించండి, అది దేవుని కృపే. సో 17 మందిలో నన్ను ఒకటి తీస్తే మిగతా 16 మంది ఇంటర్వ్యూ బాగా చేయలేదంట. తర్వాత ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నవారు నాకు కలిసినప్పుడు నాకు చెప్పారు. గమనించండి, ఇవన్నీ నాకు జీవితంలో ఎవరు చేశారంటే దేవుడు మాత్రమే. ఇప్పుడు మీ ముందు నిల్చున్నానంటే దేవుడు మాత్రమే. 2000 సంవత్సరంలో చనిపోవలసిన వాడిని 2000 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 14వ తేదీన నేను హాస్పిటలైజ్ అయ్యాను. 14వ తేదీ నాకు ఎందుకు గుర్తుంది అంటే, ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, బాగా గుర్తుంది నాకు. ఓకే, అలా జ్ఞాపకం ఉంది నాకు. ఆ రోజు నేను హాస్పిటలైజ్ అయ్యాను. 4 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 18, 20 తారీఖున నేను డిశ్చార్జ్ అయ్యాను. అటువంటి స్థితిలో, చనిపోవలసిన స్థితిలో దేవుడు నన్ను లేపారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరగడానికి ముఖ్యంగా చెప్తున్నాను కదండి, 900 షుగర్ వెళ్తే తగ్గడం చాలా కష్టం. దేవుని కృప, దేవుని కార్యము. అలాగనే నేను బయటకు వచ్చి జీవిస్తున్నానంటే దేవుని కృప, దేవుని కార్యము. అలాగనే ఇంకోటి చెప్పాలంటే, నాకు జాబ్ రావడం ఆయన కృప, ఆయన కార్యమే. తర్వాత నా జీవితంలో ముందుకెళ్తున్నానంటే చాలామంది ఏమన్నారు, నీకు పెళ్లి జరగకపోవచ్చు, షుగర్ కదా అన్నారు. నాకు పెళ్లి జరిగింది. 2 కుమారులు. మా పెద్ద కుమారుడు నాతో పాటు వచ్చాడు. అదిగొని బ్లాక్ షర్ట్ వేసుకొని ముందు కూర్చున్నాడు. ఆడు చాలా తెల్లగా ఉంటాడు. మా ఆవిడ తెల్లగా ఉంటుంది కూడా, ఆడు తెల్లగా ఉన్నాడు. ఓకే, నేను నల్లగా ఉన్నాను, అది అనుకోద్ది. ఓకే,
అంటే దేవుడు అద్భుతంగా నా జీవితాన్ని ఎలాగ మార్చాడో చెప్తున్నాను, గమనించండి. పెళ్లి జరగదన్నారు, పిల్లలు పుట్టడం కష్టం అన్నారు, ఇవన్నీ అన్నారు, కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అని బైబిల్ మనకి అడుగుతున్నది సంగమా. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు మీ? దేవుడు అంటున్నాడు, నాకు ఏదైనా అసాధ్యమైనది ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదియూ లేదు. నేను మీ మధ్య నిల్చున్నానంటే ఆయన చేసిన కార్యము, ఆయన చేసిన గొప్ప కార్యము నన్ను మీ ముందు నిల్చోబెట్టింది. మీ ముందు నిల్చోడానికి కూడా కృప ఆయన ఇచ్చింది. గమనించండి, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు ఏ బాధతో ఇక్కడికి వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యకి విడుదల ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, దేవునికి మొరపెట్టండి, దేవుడు విడుదలిస్తాడు. ఫైనాన్షియల్ సఫరింగ్స్ ఉన్నాయా, దేవుడు దాన్ని బయటికి తీసుకురాగలడు. దేవుడు మనని ఆదుకునే దేవుడు, మాట్లాడే దేవుడు. అటువంటి దేవుడు కలిగి ఉండడం మనకి దేవుడు ఇచ్చిన కృప. గమనించండి, కృప మాత్రమే, కృప తప్పించి ఇంకేమీ లేదు. ఆ కృపని మనము దేవుని పట్ల, ఆయన పట్ల మనము కృతజ్ఞతా భావంతో నిలిచి ఉండటం మనకు ఎంతైనా ఆవశ్యకత. కళ్ళు మూసుకొని నేను ఈ సాక్ష్యాన్ని వినిపిస్తాను, ఈ సాక్ష్యాన్ని క్లోజ్ చేస్తాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సాక్ష్యాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, నా గొప్పతనం ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. దేవుడు మాత్రమే గణపరచబడాలి. ఆయన చేసిన కార్యం, అందుకే నేను చెప్పాను, డాక్టర్స్ అందరూ ఇంకా అసాధ్యమని చేతులు ఎత్తేశారు, అసాధ్యమని చేతులు ఎత్తేశారు. కానీ దేవుడు ఏమన్నారు, నేను బ్రతికిస్తానని నన్ను బ్రతికించారు, మీ ముందు నిల్చోబెట్టాను. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మహోన్నతుడ గొప్ప దేవ, సాయంకాలం సమయం బట్టి మీకు వందనాలు.